మనం చాలాసార్లు వినే ఉంటాం. ఏట్రా బాబు, ఈ కంపెనీ చాలా టఫ్ రూల్స్ పెడుతుంది, ఈ జాబు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఈ కాలేజీలో కాకపోతే ఈ కంపెనీలో ఈ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా టఫ్ రూల్స్ ఫాలో అవుతారు. సో అలాంటి విన్నప్పుడు ఆ కంపెనీని కానీ, ఆ స్కూల్ని కానీ, ఆ కాలేజీని కానీ, ఆ మనుషులను కానీ మనం రిజెక్ట్ చేసేస్తాం. ఎందుకంటే అంత కఠినంగా ఉన్నోళ్ళు మనకు నచ్చరు. మనము అలాంటి అంత స్ట్రిక్ట్గా ఉన్న జాబు కోరుకోము, అంత స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీస్ని కోరుకోము. కానీ మనకు తెలియంది ఏంటంటే, అంత స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు, అంత టఫ్ రూల్స్ ఉన్నప్పుడే దాని లైఫ్ టైము, దాని బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లూజ్గా ఉంటే మనకు నచ్చుతారు. ఏ టైంకి వెళ్ళినా పట్టించుకోకపోతే, ఎంత పని చేసినా అడగకపోతే ఆ జాబ్ బాగానే ఉంటుంది. మనకి అలాంటివి ఓకే చేసేస్తాం వెంటనే. ఆ స్కూలు, ఆ కాలేజు, ఆ వర్క్, ఆ కంపెనీని లూజ్గా ఉంటే మనకు పట్టించుకోకపోతే మనకు ఓకే. కానీ అలాంటి స్కూల్ తాలూకు రిజల్ట్ ఎప్పుడు జీరోలోనే ఉంటుంది. అలాంటి కంపెనీ తాలూకు రిజల్ట్ ఎప్పుడు మైనస్లోనే ఉంటుంది. చాలా తక్కువలోటే జాబ్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో మనకి బెస్ట్ కావాలంటే ఎప్పుడు కూడా చాలా కఠినంగానే ఉంటుంది, చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది, చాలా టఫ్గానే ఉంటుంది. మనం ఎప్పుడు కానీ ఎక్సలెంట్ బెనిఫిట్ కావాలన్నా, సూపర్గా సక్సెస్ అవ్వాలన్నా ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ రూల్స్, టఫ్ కండిషన్స్ ఫాలో అవుతూ ఉండాలి. అవి పాటించడము, దాన్ని రూల్ చేయడము చాలా కష్టం, కానీ చెయ్యాలి. అలా చేస్తేనే, అంత కష్టమైన రూల్స్ పాటిస్తేనే మనకి ఎక్సలెంట్ బెనిఫిట్ వస్తుంది. నువ్వు నార్మల్ రూల్స్ ఫాలో అయితే నార్మల్ రిజల్టే వస్తుంది. రూల్స్, కండిషన్స్ అనేవి ఆ కంపెనీ కోసము మాత్రమే కాదు, అందులో పనిచేసిన వాళ్ళ కోసము, దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ కోసము, ఆ కంపెనీ లైఫ్ టైం కోసం, అంతేగాని మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం దాని ఉద్దేశం కాదు. సో కండిషన్స్ ఎందుకోసం ఉన్నాయి అనేది ఆలోచిస్తేనే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది. మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది, చేదు ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. సో ఏది బెస్టో ఇంకా మన ఆప్షన్.